గాంధీ భవన్లో కాంగ్రెస్ నేత వి హనుమంతరావు బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ కావాలని రాహుల్ గాంధీపై ఆరోపణలు చేస్తున్నారని, మోదీ రైతుల నోట్లో మట్టి కొట్టారన్నారు. మోదీ హటావో దేశ్ కి బచావో అని దేశ ప్రజలు కోరుకుంటున్నారని విహెచ్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ పాదయాత్ర చేశాక ప్రజల సమస్యలు తెలుసుకున్నారని వెల్లడించారు. అమేథీ రాయబరేలీలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని, ఈసారి ఇండియా కూటమి గెలుస్తుందన్నారు. ఇక రేపు రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వర్ధంతికి రావాలని లెటర్ రాసినట్లు పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ శ్రేణులు నివాళులు అర్పించాలని విహెచ్ కోరారు. అనుకున్న దానికంటే ఎక్కువ కొందరు అనుకున్నారు 5% కాదు, ఎక్కువ సంఖ్యలో గెలిచే అవకాశాలు. ఎందుకంటే అటు ఎస్పీ కార్యకర్తలు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు, దీంతో పాటు బీజేపీ ఏదైతే మోనోపాలీ నడిపిస్తున్నాడో యోగి ఆదిత్యనాథ్, దాని వ్యతిరేకంగా ప్రజలు తీర్పిస్తారనే ఒక సీనియర్ నాయకుడుగా, నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా, పిసిసి అధ్యక్షుడుగా రాష్ట్ర మొత్తంలో తిరిగిన వ్యక్తి కాబట్టి అక్కడ వాతావరణం తప్పనిసరిగా కాంగ్రెస్కు ఎస్పీకు చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. కొన్ని గ్రామాలు కూడా నేను తిరిగి ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈసారి ఇండియా కూటమి తప్పనిసరిగా గెలిచి